భారతదేశానికి రైల్వే వ్యవస్థ కేవలం రవాణా సౌకర్యం కాదు, అది ఈ దేశానికి జీవనాధారం. ప్రతిరోజు కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నెట్వర్క్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ ఘనతతో పాటే మనం ఒక కఠిన నిజాన్ని కూడా అంగీకరించాలి. ఆధునిక సాంకేతికత, ప్రయాణ వేగం మరియు కార్యాచరణ సామర్థ్యం వంటి కీలక అంశాలలో ముఖ్యంగా మన పొరుగుదేశమైన చైనాతో పోల్చినప్పుడు మనం ఆందోళనకరమైన రీతిలో వెనుకబడి ఉన్నాం. చైనా కేవలం 2 దశాబ్దాల స్వల్ప వ్యవధిలో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యాధునిక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. భారతీయ రైల్వేలు ఈ స్థాయికి చేరాలంటే అది కేవలం కొన్ని కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సాధ్యపడదు. దీనికి మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నిర్వహణ పద్ధతులు మరియు ఆర్థిక ప్రణాళికలలో సమూలమైన విప్లవాత్మక మార్పులు అవసరం. ఇది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు, ఇది దశాబ్దాల పాటు నిరంతరాయంగా కొనసాగించాల్సిన బహుముఖ వ్యూహం. చీనా మరియు భారతీయ రైల్వేల మధ్య ఉన్న అతిపెద్ద స్పష్టమైన వ్యత్యాసం హైస్పీడ్ రైల్ నెట్వర్క్. నేడు చైనాలో 40,000 కిలోమీటర్లకు పైగా ప్రత్యేక హైస్పీడ్ లైన్లు ఉండగా, భారతదేశం తన మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై అహ్మదాబాద్ను ఇంకా నిర్మాణ దశలోనే పూర్తి చేయలేకపోతోంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, మనం చైనాను అందుకోవాలంటే మన ప్రణాళికలు మరింత దూకుడుగా ఉండాలి. డైమండ్ క్వాడ్రిలాటరల్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు దేశంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ ఒక జాతీయ హైస్పీడ్ రైల్ గ్రిడ్ను నిర్మించడంపై దృష్టి సారించాలి. ఇటువంటి భారీ ప్రాజెక్టులకు అపారమైన మూలధనం జపాన్, ఫ్రాన్స్ లేదా జర్మనీ వంటి దేశాల నుండి నిరంతర సాంకేతిక బదిలీ మరియు అన్నింటికంటే ముఖ్యంగా భూసేకరణ వంటి క్లిష్టమైన ప్రక్రియలను వేగవంతం చేయడానికి బలమైన, స్థిరమైన రాజకీయ సంకల్పం అత్యంత అవసరం. ఈ హైస్పీడ్ లైన్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా వాటి మార్గంలో కొత్త ఆర్థిక కేంద్రాలను సృష్టిస్తాయి, నగరాల మధ్య దూరాన్ని చెరిపివేసి జాతీయ ఏకీకరణకు దోహదం చేస్తాయి. అయితే కేవలం కొత్త హైస్పీడ్ లైన్లను నిర్మించడం మాత్రమే పరిష్కారం కాదు. ఇప్పటికే ఉన్న మన విస్తారమైన రైల్వే నెట్వర్క్ను ఆధునీకరించడం కూడా అంతే ముఖ్యం. చీనాలో సాధారణ రైళ్ల సగటు వేగం కూడా మన ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశం మిషన్ రఫ్తార్ వంటి ప్రణాళికలను మరింత తీవ్రంగా అమలు చేయాలి. ప్రధాన మార్గాలలో రైళ్ల సగటు వేగాన్ని ప్రస్తుతం 60-70 కిలోమీటర్ల నుండి గంటకు 160 కిలోమీటర్ల స్థాయికి పెంచే లక్ష్యంతో అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దీని భాగంగా పాత ట్రాక్లను బలోపేతం చేయడం, బలహీనమైన వంతెనల పునర్నిర్మాణం మరియు రైళ్ల వేగాన్ని తగ్గించి పదునైన వంపులను అంటే షార్ప్ కర్వ్స్ సరిచేయడం వంటివి ఉన్నాయి. వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లను కేవలం కొన్ని ప్రీమియం సర్వీసులుగా పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా శతాబ్దీ రాజధాని వంటి పాతతరం రైళ్ల స్థానంలో వీటిని విస్తృతంగా ప్రవేశపెట్టాలి. వేగం ఎంత ముఖ్యమో భద్రత మరియు సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటికి ఆధునిక సిగ్నలింగ్ సాంకేతికత పునాది. చీనా రైల్వేలు అత్యాధునిక ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ ఏటీసీ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. దీనివలన రైళ్లు అధిక వేగంతో మరియు ఒకదానికొకటి చాలా తక్కువ వ్యవధిలో సురక్షితంగా నడవగలుగుతున్నాయి. భారతదేశం తన సొంత భద్రతా వ్యవస్థ అయిన కవచ్ అంటే ట్రైన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ TCASను దేశవ్యాప్తంగా 100% అమలు చేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఇది రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడమే కాకుండా ట్రాక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. యూరోపియన్ రైలు నియంత్రణ వ్యవస్థ లెవెల్ 2 లేదా లెవెల్ 3కి సమానమైన ఆధునిక సాంకేతికతను మనం స్వీకరించడం ద్వారా ఒకే ట్రాక్పై ఎక్కువ రైళ్లను తక్కువ సమయంలో పూర్తి భద్రతతో నడపగలం. ప్రయాణికుల రవాణాకు ప్రచారం లభించినప్పటికీ భారతీయ రైల్వేల ఆర్థిక ఆరోగ్యానికి అసలైన వెన్నెముక సరుకు రవాణా. కానీ ఈ రంగంలో మనం తీవ్రంగా వెనకబడి ఉన్నాం. చీనా తన రైల్వే నెట్వర్క్ ద్వారా భారీ పరిమాణంలో సరుకును అత్యంత సమర్థవంతంగా రవాణా చేస్తుంది. భారతదేశంలో సరుకు రవాణా రైళ్లు ప్రయాణికుల రైళ్లకు దారి ఇవ్వడం వలన వాటి సగటు వేగం కేవలం 25 కిలోమీటర్లుగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తూర్పు మరియు పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను తక్షణం పూర్తి చేయాలి. ఈ ప్రత్యేక మార్గాలు పూర్తయితే ప్రయాణికుల రైళ్ల రద్దీని నుండి సరుకు రవాణాను పూర్తిగా వేరు చేసి గూడ్స్ రైళ్ల సగటు వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల వరకు పెంచవచ్చు. అంతేకాకుండా PM గతిశక్తి వంటి జాతీయ ప్రణాళికలతో ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను సమన్వయం చేసుకుని దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులను మరియు పారిశ్రామిక హబ్బులను అనుసంధానించాలి. కేవలం ఈ 2 కారిడార్లతో సరిపెట్టకుండా కొత్త ఉత్తర, దక్షిణ మరియు తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను కూడా వెంటనే ప్లాన్ చేసి ప్రారంభించాలి. ఈ సాంకేతిక మరియు మౌలిక మార్పులతో ప్రయాణికులకు కనిపించే అనుభవాన్ని కూడా మెరుగుపరచాలి. చీనాలోని ప్రధాన నగరాలలో రైల్వే స్టేషన్లు
ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయాలను కల్పిస్తాయి. భారతదేశం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ల పునరభివృద్ధిని ప్రారంభించినప్పటికీ దీని వేగాన్ని మరియు పరిధిని పదింతలు పెంచాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణ అంటే కేవలం సౌందర్యం లేదా కొత్త భవనాలు మాత్రమే కాదు. ప్రయాణికుల ప్రవాహాన్ని శాస్త్రీయంగా నిర్వహించడం, వాణిజ్య కార్యకలాపాలను పెంచి అదనపు ఆదాయాన్ని సృష్టించడం మరియు ముఖ్యంగా మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ అంటే రైల్వే స్టేషన్ను మెట్రో బస్ స్టేషన్లతో నేరుగా అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలి. టికెటింగ్, రీఫండ్లు మరియు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలను పూర్తిగా డిజిటలైజ్ చేసి అవి సామాన్య ప్రయాణికులకు కూడా అత్యంత సులభంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా మార్చాలి. ఈ భారీ పరివర్తనను నిలబెట్టుకోవాలంటే మనం విదేశీ సాంకేతికతపైనే ఆధారపడలేము. చీనా కూడా మొదట్లో విదేశీ దేశాల నుండి సాంకేతికతను దిగుమతి చేసుకున్నప్పటికీ ఇప్పుడది రైల్వే టెక్నాలజీలో స్వంతంగా నూతన ఆవిష్కరణలు చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. భారతదేశం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి. మన R&DSO అయిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ను ప్రభుత్వ విభాగంలా కాకుండా ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థగా మార్చాలి. కేవలం వందే భారత్ విజయం ఒకటే సరిపోదు. మనం అల్యూమినియం బాడీ కోచ్లు, హైస్పీడ్ లోకోమోటివ్లు, అత్యాధునిక సిగ్నలింగ్ సిస్టంలను పూర్తిగా స్వదేశీయంగా తయారు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇందుకోసం ప్రైవేట్ సెక్టర్ను రైల్వేల పరిశోధనలో మరియు తయారీలో చురుకైన భాగస్వామ్యం చేయడం చాలా అవసరం. చివరకు ఇంత భారీ పరివర్తనకు లక్షల కోట్ల పెట్టుబడి అవసరం. కేవలం ప్రభుత్వ వార్షిక బడ్జెట్ కేటాయింపులు దీనికి సరిపోవు. రైల్వేలను ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరుకు రవాణా ద్వారా వచ్చే లాభాలతో ప్రయాణికుల విభాగంలో నష్టాలను భర్తీ చేసే పద్ధతిని క్రమంగా తగ్గించాలి. ఇది కఠినమైన నిర్ణయమైన ప్రయాణికుల టికెట్ల ధరలను సేవలకు అనుగుణంగా హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. రైల్వేల నిర్వహణలో అనవసరమైన బ్యూరోక్రసీని తగ్గించి జవాబుదారీగా ఉండే కార్పొరేట్ తరహా పాలనను తీసుకురావాలి. వివిధ ప్రాజెక్టుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాలను, గ్రీన్ బాండ్ల వంటి వినూత్న సైత ఆర్థిక సాధనాలను అన్వేషించాలి. పెట్టుబడులను ఆకర్షించాలి. సారాంశంలో భారతీయ రైల్వేలను చైనా స్థాయికి తీసుకువెళ్లడం అనేది ఒక ఎన్నికల వాగ్దానం లేదా 5 ఏళ్ల ప్రణాళికగా ముగిసిపోయేది కాదు. ఇది కనీసం 20 నుండి 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా అనేక ప్రభుత్వాలు మారినా ఆగకుండా సాగాల్సిన ఒక జాతీయ మిషన్. దీనికి అపారమైన రాజకీయ సంకల్పం, స్థిరమైన విధానాలు, భారీ ఆర్థిక వనరులు మరియు సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ ప్రయాణంలో అంతిమ లక్ష్యం కేవలం చైనాతో పోటీపడడం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు తగిన వేగవంతమైన, సురక్షితమైన మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థను భవిష్యత్ తరాలకు అందించడం.